స్వామయ్య అందంగా చెప్పాడు, బాగానే చెప్పాడు. సర్వసాధారణానికి దేశాన్ని ప్రేమించండి, దేశాన్ని ప్రేమించండి, దేశం కోసం చచ్చిపోండి, ఇటువంటి గొడవలానికి. కానీ ఇది ఎందుకు చెప్పాడో చెప్పాడు ఈ రామాయణం గురించి. ఆయన రామాయణం గురించి ఎలా చెప్పాడంటే, మన శరీరం లంక అంటే మన శరీరం లంక, సీత జీవుడు. ఇదే రామాయణం అని చెప్పాడు. ఇది అర్థం చేసుకుంటే మీరు రామాయణం చదవక్కర్లేదని చెప్పాడు. సీత ఎవరు? జీవుడు. రాముడు దేవుడు. సీత ఎవరు? జీవుడు. రాముడెవరు? దేవుడు. ఇప్పుడు జీవుడు ఎక్కడ ఉన్నాడో? లంకలో ఉంది. సీతమ్మ ఎక్కడుంది ఇప్పుడు? లంకలో ఉంది. ఈ లంకలోకి ఎందుకు పడింది అని, ఆ లంకలోంచి ఎలా తీసుకురాద్దాం తర్వాత చూద్దాం. ఎందుకు పడింది లంకలోన? ఈ జీవుడి శరీరంలో ఎందుకు పడ్డాడు? లక్ష్మణుడు మంచి మాటలు చెప్పి, శాస్త్రం చెప్పి, ఒక గీత గీసి దీన్ని అతిక్రమించొద్దని చెప్పాడు. ఎవరితోటి? సీతమ్మకు చెప్పాడు. లక్ష్మణుడు చెప్పిన ధర్మాన్ని, లక్ష్మణుడు చెప్పిన శాస్త్రాన్ని ఈ సీతమ్మ అతిక్రమించింది. రావణాసుడు భిక్షకు వచ్చినప్పుడు ఆవిడ భిక్ష లక్ష్మణుడు చెప్పిన పద్ధతిలోనే భిక్ష వేయడానికి చూసింది. కాను ఆ గీత దాటి ఇలా వచ్చి గీత లోపల వేయకూడదు, గీత దాటి రమ్మన్నాడు. అంటే లక్ష్మణుడు చెప్పిన శాస్త్రాన్ని వదిలేసింది. ఎవరు? ఆ ధర్మాన్ని వదిలేయటం వల్ల, గీత దాటి రావటం వల్ల రావణాసుడు ఆ లంకలోకి సీతమ్మను తీసుకుపోయాడు. ఒక ధర్మాన్ని తప్పినప్పుడు ఈ జీవుడు ఏమయ్యాడు? ఎక్కడ పడ్డాడు అంటే లంకలోకి వెళ్ళి పడ్డాడు. లంకలోకి వెళ్ళి పడ్డాడు అంటే క్రమం తప్పేసింది. సీత ఏంటి? క్రమం తప్పింది. ఇప్పుడు సీత క్రమం తప్పటం వల్ల లంకలో పడింది. మనం ఈ శరీరంలో ఎందుకు పడ్డామని, మన ఈ శరీరంలో పడటానికి మన బుద్ధి కారణం, మన అలవాట్ల కారణం. మన అలవాట్లే రాక్షసుడు. అంటే మన అలవాట్లే రాక్షసుడు. అలవాట్లు ఉన్నాయని చెప్పి పునర్జన్మలు వచ్చి తీరుతాయి. మనకి అక్కడ సీతమ్మని ఎవడు తీసిపోయాడు? రాక్షసు తీసిపోయాడు లంకలోకి. ఇక్కడ మన శరీరాలనే మన శరీరం అనే లంకలోకి ఎవరు తీసిపోతున్నారు? మన అలవాట్లే తీసిపోతున్నారు. మీ దొంగ నేను, ఈ శరీరగతమైన నేను, అది శరీరంగా ఉండగలదు, మనస్సుగా ఉండగలదు, అలవాట్లుగా ఉండగలదు. మీ హృదయంలో ఒక నిజం ఉంది. ఏంటి ఆ నిజం? అలవాట్లుగానే ఉండలేదు, శరీరంగానే ఉండలేదు, మనస్సుగానే ఉండలేదు. ఆ నిజం మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు మీకు శరీరం ఎలా ధరిస్తారు? మీరు లంకలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం నేను అంటున్నాం కదా, ఈ నేనేమో నిజంగా ఉండలేదు. పోనీ ఆ నిజాన్ని శరీరంగా మనస్సుగా అలవాట్లుగా ఉండమంటే నాకు చేత కాదు బాబు నా నిజం అంటుంది. ఈ దొంగ నేను నిజంగా ఉండమంటే నేను వండలేనంటుంది. ఏంటి? నేను వండలేనంటుంది. పోనీ ఆ నిజాన్ని నువ్వు శరీరంగా ఉండి మనస్సుగా ఉండండి నా వల్ల కాదని అదే అంటాను. ఈ పేచీలు ఎలా చేర్చడం అని గొడవల కింద ఉన్నారు. ఇది అలా ఉండలేనంటాను, అది ఎలా ఉండలేనంటాను. ట్రూత్ కెనాట్ బి బాడీ, ట్రూత్ కెనాట్ బి మైండ్. దాన్ని అడిగినా ఉండలేదు. కానీ మనం చెప్పే నేను, ఈ దేహగతమైన నేను, హృదయంలో నిజం ఒకటి ఉందా, నిజంగా నువ్వు కొంతసేపు ఉండంటే నాకు చేత కాదు, నేను ఉండలేను, అది చెబుతుంది. శరీరంగా ఉండమంటే ఉంటాను, మనస్సుగా ఉండమంటే ఉంటాను, అలవాట్లుగా ఉండమంటే ఉంటాను. కానీ నీ హృదయంలో నిజంగా ఉండడం నాకు అలవాటు లేదు. ఆ సీతను మళ్ళీ లంకలోంచి ఎవరు తీసుకొచ్చారు బయటికి? లంకలో పడిపోయింది కదా. ఏంటి?
లంకలో పడిపోయింది. ఆ సీతమ్మకి లంకలో పడిపోయిన జీవుడికి ఈ రాముడిగా ఉన్న దేవుడికి మళ్ళీ ఇద్దరిని కలిపిన వాడు ఎవడు అని ఆంజనేయ స్వామి. ఎవరో వాడు గురువు. ఆంజనేయ స్వామి సీతనే రాముడిని ఐక్యం చేశాడు. అలాగే మీకు జీవుడు బ్రహ్మముల ఐక్యం అవ్వాలంటే ఆంజనేయ స్వామి అక్కడ గురువు పాత్ర చేశాడు. ఆంజనేయ స్వామి గురువు పాత్ర చేశాడు. అలాగే మీరు బ్రహ్మముల ఐక్యం కావాలంటే గురువు యొక్క సహాయం ఉండాలి. అంటే గురువు యొక్క సహాయం. అక్కడ ఆంజనేయ స్వామి సహాయం ఎలా ఉందో అంటే అక్కడ లంకలోంచి మళ్ళీ పరమాత్మ దగ్గరికి తీసుకొచ్చిన అక్కడ జీవుడు అక్కడ ఉన్నాడు అనే విధానం అంతా చెప్పి యుద్ధాలు చేసి అనే జీవుడిని పరమాత్మలో ఐక్యం చేసిన వాడెవడో ఆంజనేయ స్వామి. అంటే గురువు పాత్ర చేశాడు. గురువు పాత్ర చేశాడు. అంటే దీని అర్థం ఏంటంటే మీ గైడెన్స్ లేకపోతే గురువు లేకపోతే ఒక మార్గదర్శకుడు లేకపోతే బ్రహ్మముల ఐక్యం అవటం కష్టం అని. అంటే ఈ శరీరం అనే లంకలోంచి మీకు బయటకు రాదు, దేహబుద్ధి నశించదు, ఆత్మబుద్ధి కలగదు అని ఈ స్వామీజీ చెప్పిన కథ. స్వామీజీ చెప్పిన కథ. జయతు జయతు రామా జననీ జానకి రామా. జయతు జయతు రామా జననీ జానకి రామా. జనన మరణ భయ క్లేశ వినాశక జనన మరణ భయ క్లేశ వినాశక రఘుపతి సీతారామ రామ రామేతి రామ. రఘుపతి సీతారామ రామ రామేతి రామ. జయతు జయతు రామా జననీ జానకి రామా. జనన మరణ భయ క్లేశ వినాశక రఘుపతి సీతారామ రామ రామేతి రామ. రఘుపతి సీతారామ రామ రామేతి రామ. జయతు జయతు రామా జననీ జానకి రామా.